అందరికీ నమస్కారం. నా పేరు నందిత. దేవి అంటానికాలో నా పేరు పింకీ. ఇంకా మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మాకు చూసాం స్కూల్లో ఒక 2 ఎపిసోడ్స్ లో మీ ఎంట్రీ కూడా మేము చూసాం. ఎలా అనిపించింది ఈ టీమ్ తో వర్క్ చేయడం? నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, సెంటర్ లో ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. సో చాలా హ్యాపీగా ఉంది. దేవిక అండ్ డానీ సిరీస్, ఇట్స్ 7 episodes. ఇట్స్ కేమ్ అవుట్ అండ్ రియల్లీ వెరీ వెల్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ జియో హాట్స్టార్ టీమ్. చాలా బాగా చేశారు అండ్ వాళ్ళు బాగా కోఆర్డినేట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. మంచి క్వాలిటీ అవుట్పుట్ ప్రోడక్ట్ని మనం తీసుకురావడానికి. సో బాగా తీసాము, మంచి క్వాలిటీ వచ్చింది. ప్లీజ్ డూ వాచ్ ఆన్ జియో హాట్స్టార్ ఆన్ June 6th, దేవిక అండ్ డానీ. మీ టైం అయితే ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్స్ వెరీ గుడ్ ఫీల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దీంట్లో ఆల్ ఎమోషన్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్, ఎవ్రీథింగ్, ఆల్ అన్ని ఎమోషన్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఇట్స్ ఆల్ గుడ్, కేమ్ అవుట్ వన్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు నందిని పులి. she's her contribution is very good on production side and everything, editing lo gaani annitlo kuda she did very good from Jio Hotstar team. Vallanta team back untaru, but it's good, baga chesaru. And I would like to thank Deepak Raj. ఆయన ఇచ్చారు, ఆయన స్టోరీ, కాన్సెప్ట్, ఎవ్రీథింగ్, డైలాగ్స్, ఎవ్రీథింగ్ ఆయన రాసిచ్చారు. సో దాంతో స్టార్ట్ అయిన జర్నీ. తర్వాత మా కిషోర్ గారు వచ్చి దీన్ని చాలా అద్భుతంగా డైరెక్షన్ చేసి బాగా చేసి చాలా బాగుంది. అండ్ మై వెంకట్ సి దిలీప్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ అండి. హీ హాస్ వెరీ గుడ్ సెన్స్ ఆన్ విజువల్ సైడ్. అండ్ మై సురేష్ ఈజ్ బ్యాక్ ఆన్ మీ ఇన్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే. సో ఇట్ డిడ్ వెరీ గుడ్. సో ఆల్ ద టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారండి. అండ్ ఫైనలీ దేవిక రీతు వర్మ, తను చాలా బాగా చేశారు. సో హర్ లైఫ్ స్టోరీ, ఒక అమ్మాయి ఒక విలేజ్ లో స్టార్ట్ అయిన ఒక అమ్మాయి, తన జర్నీ టువర్డ్స్ ఎలా ఒక 20 kilometers రేడియస్ లో ఉండే ఒక అమ్మాయి ఎక్స్ప్లోర్ చేసి ఎలాగ తను లైఫ్ లో తన అచీవ్ చేసుకుంది, షీ రియలైజ్డ్ అనేది. ఇట్స్ కేమ్ అవుట్ గుడ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ రీతు వర్మ గారు అండ్ సూర్య అండ్ శివకంది గారు అండ్ ఆల్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుధాకర్ గారు. జిఓపి దిలీప్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అయ్యాక డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఎందుకు? ఓకే, డైరెక్టర్ కిషోర్ గారు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. శ్రీకారం తర్వాత ఈ వెబ్ సిరీస్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా టైం తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చాను. దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ ఆల్రెడీ టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. ఇందాక మన మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ 2 episodes చూశారు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రైటర్ దగ్గర నుంచి, దీపక్ అనే రాతన్ దగ్గర నుంచి వన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు ఈ దేవిక అండ్ డానీ. వన్స్ దాని దగ్గర నుంచి వన్స్ మా రీతు వర్మ గారు కావచ్చు, మా శివకందుకూరి గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు, ఈ విధంగా మెయిన్ లీడ్స్. ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ చేసినటువంటి మన కోవేశ్వర్ల గారు దాని తర్వాత కమెడియన్ కాకుండా ఒక ఎమోషనల్ క్యారెక్టర్ గా దీంట్లో చేశారు. అదేవిధంగా సుబ్బరాజ్ గారు కావచ్చు, షణ్ముఖ్ గారు కావచ్చు, మౌనిక కావచ్చు. సో సారీ, చాలా కొంతమంది నేమ్స్ మర్చిపోతున్నాను. ఇలా చాలా మంది గారు యాక్ట్ చేశారు. ఐ హోప్ మీ అందరికి నచ్చుద్ది, ఒకసారి చూడండి. ఇంకా టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఊహలు గుసగుసలాడే, జోచితానంద, నేనే రాజు నేనే మంత్రి, ఇలాగ చాలా మూవీస్ చేశారు మా డిఓపి. సో ఇలా పెద్ద డిఓపి మా వెబ్ సిరీస్ చేశారు. క్వాలిటీ వైజ్ గా మీకు తెలుస్తుంది ఇప్పటికే నాకు తెలిసి. దీని తర్వాత జై క్రిష్ అనేసి ఇంతకుముందు రాజా గారు రాణి వారు, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం, రీసెంట్ గా మా నాన్న సూపర్ హీరో చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దీనికి చేశాడు. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. కార్తిక్ అని ఎడిటర్ బాగా చేశాడు. రామాంజనేయులు ఆ డైరెక్టర్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్ లిరిసిస్ట్ డాక్టర్ రామ్ గారు రాలేదు, ఐ హోప్ ఓకే రాలేదు. సో ఆయన కూడా బాగా చేశారు. అంటే చిన్న చిన్న లిరిక్స్ అంతా అక్కడ ఉన్న చోట అంతా మంచిగా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్ సో బేసిక్ గా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చేసరికి ప్రొడ్యూసర్ అంటే మీరు అన్నట్లయితే మ్యూజిక్ చాలా వాటిల దగ్గర
సో శాలరీస్ వచ్చేసరికి రైటర్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే లాస్ట్ ప్రయారిటీ కింద ఉంటారనమాట. కాకపోతే మా జాయ్ ఫిల్మ్స్ దగ్గరకు వచ్చేవరకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే అయ్యారు. సో మా కంపెనీ దగ్గరకు వచ్చేసరికి మా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ మా రైటర్స్ కానీ ఫస్ట్ ప్రయారిటీ మా వాళ్ళని చూసుకున్నారు. సో ఆ విషయంలో మా జాయ్ ఫిల్మ్స్ నెంబర్ 1 లో ఉంటుంది. సో ఫర్దర్ గా కూడా ఈ చిన్నది వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాస్త ఫర్దర్ గా మా వాళ్ళు డెఫినెట్ గా పెద్ద ప్రాజెక్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు అండ్ మా సురేష్ గారు. అట్ ద సేమ్ టైం మా నందిని, అట్ ద సేమ్ టైం ఐ మీన్ ఇంకా ఎవరు వచ్చినారు నాకు తెలియదు పేర్లో హాట్స్టార్ నుంచి. సో థ్యాంక్స్ టు ఎవరీవన్. ఫైనల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే అండి, మనకు ఓటీటీ వరల్డ్ లో వచ్చేసి కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు దేని చూడాలో దేని చూడకూడదు ఒక చిన్న కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ టైంలో మనీ కంటే కూడా ఎక్కువ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీ టైంని మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టైం మాత్రం వేస్ట్ చేయం. 200% మీరు మా దాని మీద పెట్టేటువంటి ప్రతి మినిట్ అయితే వర్త్ గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్. దేవికాంత్ అని. థ్యాంక్ యూ కిషోర్ గారు. అలాగే ఈ మూవీలో రీతు వర్మ గారితో పాటుగా తన కొలీగ్ క్యారెక్టర్ లో ఇంకొక టీచర్ క్యారెక్టర్ లో ప్లే చేసిన మౌనిక గారిని మాట్లాడవలసిన డిఓపి గారు. ఆయన అప్పటి నుంచి అడుగుతున్నానండి, నేను మాట్లాడినట్టున్నారు. ఒక 2 మాటలు మాట్లాడొచ్చు కదా మా కోసం. అండ్ మాకు మీ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. వీళ్ళ ఎంట్రీ షాట్స్ అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ రీతు వర్మ గారి వల్ల తాతగారి క్యారెక్టర్ చేసిన ఆయన అఖండలో ఒక బాలకృష్ణ గారు వచ్చిన ఎంట్రీ షాట్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో వినిపించింది మాకు. సో కొంచెం మాట్లాడండి ప్లీజ్. మీ అంత మాటలు రావన్నారు ఆయన. మౌనిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ ఏక మాట్లాడతారు సార్. నమస్తే, హాయ్. ఐఎమ్ సో హ్యాపీ that I'm a part of this project. Normally నేను ఏ షూట్స్ కి వెళ్ళినా mostly I'll be doing scenes with the but ఈ సెట్ లో for the first time I saw so many female actors in the same set in the same scene. It felt so good. And Ritu did a great job. She was the character that comes from a village, like typical village girl. I loved her character and I love my character so much because it's someone who'll say, okay, నువ్వు చేయొచ్చు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇది you can be this person. And I really like my character. And yeah, thanks for the producer garu, everyone, and DOP garu, thanks for making me look so beautiful. Thank you. థ్యాంక్ యూ మౌనిక. మేము కూడా ఎంజాయ్ చేసాం. సుబ్బరాజు గారు మిమ్మల్ని తిట్టిన తిట్టుడు దూరంగా ఉండడం అని చెప్పడం మీ ఇద్దరి మధ్య కూడా బాగా అనిపించింది మా అందరికి. సో శివకందుకూరి గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మాకు మీరు జస్ట్ ట్రైలర్ లో ఒక గ్లాన్స్ లో కనిపించారు, తర్వాత చూస్తే తెలుస్తుందేమో. సో ఏం చెప్పబోతున్నారు? సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే. సో వెబ్ సిరీస్ అనేసరికి మనకి డే ఇన్ అండ్ డే అవుట్ అన్ని కాకపోయినా బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండి. సో బికాజ్ మనకి ఆ సెన్సార్ లిమిటేషన్స్ లేదు, లేకపోతే రన్ టైం లిమిటేషన్ లేదు, కాబట్టి మనకు అప్పుడప్పుడు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వైలెన్స్ కానివ్వండి, లేకపోతే హేట్ స్పీచ్ కానివ్వండి, లేకపోతే దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ మోర్ ఆన్ ద స్క్రీన్. అండ్ జనరల్ గా మనం వెబ్ సిరీస్ అనేసరికి ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ అది ఎంత వల్గర్ గా ఉంది లేకపోతే ఎలా ఉంది అనే దాని మీద ఫస్ట్ మనం మాట్లాడుతున్నాము. ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఏజ్ టు కైండ్ ఆఫ్ యాక్సెప్ట్ అ స్క్రిప్ట్ లైక్ దేవికాంత్ అని విచ్ ఇస్ సో క్లీన్, ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ వాల్యూస్, ఇలాంటి ఒక స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు జియో హాట్స్టార్. It shows that you didn't go behind what sells, but you went behind good content and most importantly good values. So super congratulations to Jio Hotstar for that. And alage ma producer Sudhakar gariki hearty congratulations for accepting such a script and delivering it with such fine values. ఏ ఒక్క ఫ్రేమ్ కూడా ఒక ఫీచర్ ఫిల్మ్ కి తగ్గినట్టు అనిపించలేదు. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్యారీ చేసినందుకు హ్యూజ్ కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు సుధాకర్ గారు ఫర్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ లో ప్లే క్యారెక్టర్ కాల్డ్ సుబ్బు అండి. మీరు చూసిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లేదు, బట్ ఇట్ స్టార్ట్స్ అవుట్ లేటర్. అండ్ దేవికా అండ్ డానీ అనే వెబ్ సిరీస్ లో దేవిక జర్నీలో యాడ్ అవుతున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దే హ్యావ్ దట్ సిగ్నిఫికెన్స్ అండ్ దే హ్యావ్ దట్ ట్రావెల్. సో సుబ్బు అనే క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశాను పర్సనల్ గా ప్లే చేయడం, బికాస్ ఐ నెవర్ గాట్ టు ప్లే సచ్ అ ఫన్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్. సో నాకు పర్సనల్ గా దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అండ్ హ్యూజ్ థ్యాంక్ యూ టు కిషోర్ గారు, మా డైరెక్టర్ గారు, such a beautiful character.
డే వన్ నుంచి కూడా ఈజ్ ఆల్వేస్ బిన్ ఎంకరేజింగ్. నాకు ఫస్ట్ షాట్ పెట్టిన దగ్గర నుంచి హీ వాజ్ సూపర్ హ్యాపీ అండ్ గివింగ్ మీ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, సేయింగ్ ఇది ఇలా చేద్దాము లేదంటే అది అలా చేద్దాము అని. సో అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు కిషోర్ గారు ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఆ డిఓపి వెంకట్ దిలీప్ గారు, ఐ ఆల్వేస్ లవ్డ్ హిస్ వర్క్ అండ్ మా అందరిని ఇంత బాగా చూపించినందుకు వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ last but not least, coming to the lifelines of the series, Devika, wonderfully played by Ritu. We've seen her do such wonderful characters in the past, and this will be another feather in her cap అని నేను అనుకుంటున్నాను. And Danny, played by Surya, so wonderfully played, and different shades ఉన్నాయి ఆ character కి, and I could see so many variations and so beautifully portrayed. So I'm sure ఈ Devika and Danny అనే two characters మీరు గుర్తుపెట్టుకుంటారు. And a special mention to the little one, Nandita. So I've had a lot of scenes with her, and oka chala seasoned experienced artist to panchesinattu anpichindi. And tan enta busy ante basically I remember oka 2 or 3 days of shoot, పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మా సెట్ లో ఉండి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇంకో సినిమా చేసి వచ్చేది. సో అంత డెడికేషన్ తో ఈ ఏజ్ లో సో ఇట్ ఫెల్ట్ రియల్లీ రియల్లీ నైస్. అండ్ June 6th హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఐ హోప్ you all will really really love this. And as an artist మనం ఒక any form of show గానీ మూవీ గానీ చేసినప్పుడు all we expect is the audience's love, and the first audience are generally the media. So మీకు నచ్చిన తర్వాత మీరు దాని ఆడియన్స్ దాకా తీసుకెళ్తారు. So we hope and pray that we have your support, and June 6th నుంచి it's streaming on Hotstar. Do watch it, and I'm sure it'll be worth your time. Thank you. థ్యాంక్ యూ అండి. మీకు ఒక చిన్న క్వశ్చన్, ఒకరితో పెళ్లి ఇంకొకరితో ఆప్యాయంగా ఉంటే ఏమవుతుంది? అది ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకోవాలంటే మాత్రం June 6th అని చూసేయండి. థ్యాంక్ యూ. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఇది చెప్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, హాయ్ అండి మీడియా మిత్రులు అండ్ ప్రెస్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సూర్య. I just want to talk a little bit about the series. సో దేవికా అండ్ డానీ అనే సిరీస్ ఉంది కదండి. మనకి నార్మల్ గా ఊర్లో ఒక అమ్మాయిలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఇంటి దాటి బయటకు వెళ్ళడం కానీ వాళ్ళు ఏం చేస్తారో చాలా కండిషన్ అయి ఉంటారు అనమాట. సో ఈ సిరీస్ లో అలాంటి అమ్మాయిలు బయటికి వెళ్తే ఎలా ఉంటారు అండ్ హౌ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్, వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది అనేది చాలా బాగా చూపిస్తారు అనమాట. ఐ థింక్ అందరికీ దీని నుంచి ఒక ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది. అండ్ దేవిక పాత్ లో వెళ్తుంటే డానీ గానీ సుబ్బు గానీ క్యారెక్టర్స్ అందరూ తన ఫేట్ ని ఎలా మారుస్తారు అనేది ఈ సిరీస్ లో మనం చూపిస్తాం అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ రియలీ విల్ ఎంజాయ్ ద సిరీస్. నేను అందరి సిరీస్ గురించి చెప్తున్నారు, నేను మా కాస్ట్ అండ్ క్రూ గురించి కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారు అండి. మన లైఫ్ లో చాలా మంది కలుస్తూ ఉంటాం, బట్ చాలా అరుదుగా ఉంటారు కదా. కొంతమంది చూస్తే ఈయన చాలా మంచోళ్ళు, లైక్ చాలా మంచిగా ఉన్నారని. అలాంటి మనిషి మా సుధాకర్ గారు. హీస్ ఎ ప్యూర్ జెంటిల్మెన్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ అప్రిషియేట్ యూ టేకింగ్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారండి. సో స్టార్టింగ్ లో చాలా రిజిడ్ గా ఉండేవాళ్ళు, బట్ వెళ్ళే కొద్ది కొద్దిగా ఒక చిన్న పిల్లోడ్లా మారిపోయి మాతో సీన్స్ డిస్కస్ చేయడం కానీ మా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆల్మోస్ట్ అయిపోయారు. కిషోర్ గారు, ఐ ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ విత్ మీ. ఇట్ వాస్ లైక్ రియలీ రియలీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేటెడ్. అండ్ మా డిఓపి గారు దిలీప్ గారు సార్, మీ ఫ్రేమింగ్ అండ్ మీ లైటింగ్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎవ్రీ టైమ్ మీరు ఫ్రేమ్ పెట్టినప్పుడల్లా వీ ఎంజాయ్డ్ ఆల్ దోస్ ఫ్రేమ్స్ సో మచ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నంది గారు అని ఒక ఉన్నారండి. సో షీ హాస్ బిన్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. మొత్తం అంతా స్క్రిప్ట్ గానీ ఎడిటింగ్ గానీ. నంది గారు, యూ హ్యావ్ డన్ సచ్ ఎ గుడ్ జాబ్ అండ్ యూ హ్యావ్ బిన్ సో హార్డ్ వర్కింగ్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. నందిని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన రిక్వెస్ట్. ప్లీజ్ కమ్ ఆన్ ప్లీజ్. నందిని గారు ప్లీజ్. అండ్ ఆల్సో బిగ్ థ్యాంక్స్ టు జియో హాట్స్టార్, బికాస్ ఈ మధ్య సిరీస్ చాలా వైలెన్స్ తో గానీ చాలా లైక్ బీప్ వర్డ్స్ వస్తున్నాయి. బట్ ఈ సిరీస్ మీకు అందరికి చాలా ఫ్రెష్ గా ఒక మంచి కాంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఐ థింక్ యూ విల్ ఆల్ రియలీ ఎంజాయ్డ్. సో జియో హాట్స్టార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై co-star Ritu, she has been a wonderful co-star and I couldn't expect for a better one. Like she has been so jovial, so normal. She was like a very good friend for me on the set. And Shiva, he has just become my bro. We have been like chilling after shooting and stuff, so it has been really nice. Shiva, you have done a wonderful job in the series. Thank you so much. And finally na character Danny. డానీకి వస్తే నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఏంటి చాలా షేడ్స్ ఉన్నాయి. లైక్ కొంచెం కోపంగా, కొంచెం ఎక్స్ట్రీమ్ లవ్ తో. ఐ థింక్ మీరు సెకండ్ ఎపిసోడ్ చూసారు, ఒక షేడ్ మాత్రమే. ఒక థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకో షేడ్ కి వెళ్తుంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గైస్ విల్ రియలీ ఎంజాయ్ ఇట్.
ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ హోప్ యూ ఆల్ విల్ గైస్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వశిష్ఠ గారు. మీకు కూడా ఇది మరో మంచి వెబ్ సిరీస్ కావాలని మీ కెరియర్ లో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రితు వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ మీరు అది కాదు అని. అలాగే మీరు కనిపించేది ఇలా ఉన్నా కూడా మీరు వేరు పాత్రలు సెలెక్ట్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ. దేవిక దాని గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాట్ ఎవర్ యూ సీన్ సో ఫార్. వెబ్ సిరీస్ చేద్దామని చాలా టైం నుంచి ఉండేది, బట్ ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే చేద్దామని అనుకున్నాను నేను. అండ్ లక్కీలీ ఇలాంటి ఒక ఆనెస్ట్ కథ నాకు దొరకడం నా అదృష్టం. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. ఫస్ట్లీ ఇలాంటి ఒక కథని ప్రొడ్యూస్ చేసినందుకు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైసెస్ట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ పీపుల్ ఐ వర్క్ విత్. అండ్ మంచి స్టోరీస్ ని ప్రొడ్యూస్ చేయాలి అనే ఇంటెన్షన్ తో హీ స్టార్టెడ్ హిస్ ప్రొడక్షన్ హౌస్ జాయ్ ఫిల్మ్స్. అండ్ ఇంకా ఎన్నో ఇలాంటి సిరీస్ అండ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. I would like to start off with our technical crew, మా director Kishore. చాలా టాలెంటెడ్ డైరెక్టర్, చాలా ఫోకస్, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సెట్ లో కూడా సరదాగా ఉంటారు. హీ హాజ్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, సో నవ్వించుతూ ఉంటారు. సో ఈస్ ఫన్ టు బీ అరౌండ్. అండ్ హిస్ నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఇస్ బ్రిలియంట్, సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. మా డిఓపి వెంకట్ దిలీప్ గారు. సెట్ లో మేము చెప్తూ ఉంటాము ఈజ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని. వన్ ఆఫ్ ది బెస్ట్ డిఓపీస్ ఐ వర్క్ విత్, ఐ కెన్ సే. ఫ్రేమింగ్ గురించి, కలర్ టోన్స్ గురించి చాలా పర్టికులర్ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు తెలుస్తుంది వై హీ యూస్ టు బి సో పర్టికులర్ అని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ అండి. అండ్ డెఫినెట్లీ హ్యావ్ టు మెన్షన్ అవర్ రైటర్ దీపక్. ఇలాంటి ఒక యూనిక్ స్టోరీని ఎలా రాశారో ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ you've done justice to his vision, and I hope I've done justice to this beautifully etched character called Devika. Big thank you to our direction department, production department, costume department, everybody involved. మా డానీ సూర్య గురించి తప్పకుండా మాట్లాడాలి. He's a very hardworking actor. I think this character is very close to his heart. చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా చాలా ఇన్వాల్వ్ అయ్యి he used to give it his all. I wish him all the very best. And if I'm not wrong, Shiva was like the last one who came on board. So అప్పటి వరకు మా అందరికి క్యూరియాసిటీ ఉండేది, who is it going to be, who is Subbu going to be అని. But day one he enters with confidence and seamlessly character లో ఫిట్ అయిపోయారు. Again, he's a very hardworking actor, very professional, and I think the last piece of the puzzle fit perfectly ani anachu. And a big thank you to the rest of the cast. Subraj garu unnaru, Kovai Sarala garu unnaru, Sonia, Monica, andarki big thank you. And also special mention to the entire team of Hotstar, especially Nandini. She's been like an angel in disguise to me. My constant support on set, and even after that, especially during dubbing, and chala trouble chesanu, I know, but she's always been there for me. So thank you so much, and I'm looking forward to working with you once again. I hope I'm not forgetting anyone. Yeah, big thank you to everyone. And chala saarlu mana chutupaka చాలా మంది మనకి చెప్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎస్పెషలీ అమ్మాయిలకి. ఐ హోప్ దట్ దిస్ వెబ్ సిరీస్ గివ్స్ ఆల్ ఆఫ్ దెమ్ some kind of hope and inspires them to live a better life. My web series Devika and Danny is going to be streaming from June 6th only on Hotstar. Please show us some love and మీ feedback కోసం మేము ఎదురు చూస్తుంటాము. Thank you so much. Thank you, Ritu Verma.